క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసు ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో గత భాగంలో నీతిమంతుడైనటువంటి మోషేను గూర్చి మొదటి ఘట్టాన్ని మనం ఆలోచన చేసాం. మోషే గారి జీవితాన్ని 3 ఘట్టాలుగా మనం విభజిస్తే అతడు బ్రతికినటువంటి 120 సంవత్సరాలలో మొదటి 40 సంవత్సరాలు ఒక ఘట్టం, తదుపరి 40 సంవత్సరాలు రెండవ ఘట్టం, ఇక చివరి 40 సంవత్సరాలు మూడవ ఘట్టంగా మనం చూడవచ్చు. మొదటి 40 సంవత్సరాలలో బాల్యదశ, నేర్చుకునే దశ, ఫరో కుమార్తె యొక్క పెంపకంలో అతడు ఎదుగుచున్నప్పుడు దేవుని కృప అతనికి తోడై అతడు విలువిద్యలన్నిటినీ, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నిటినీ, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను గూర్చి అనగా ఇశ్రాయేలీలను గూర్చి జ్ఞానమంతటిని నేర్చుకున్నాడు. దేవుని కృప ఎంత అద్భుతమైనదంటే ఫరో ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపవలననేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు, అటువంటి కాలంలో, అటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయులలో లేవీయులైనటువంటి అమ్రాము, యోకెబెదులకు పుట్టినటువంటి 3వ సంతానం మోషే. ఆ మోషేను దేవుడు కాపాడటానికి ఎంత గొప్ప ప్రణాళికను రచించాడంటే, ఆ తల్లిదండ్రులు మోషేను ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు, తమ పిల్లలను దేవుని సేవకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అమ్రాము, యోకెబెదులు ఉన్నప్పుడు, వారికి ఉన్నటువంటి భక్తిని చూచి మోషేను భవిష్యత్తులో ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఏర్పరచాలనేటువంటి ప్రణాళికతో దేవుడు మోషేను ఫరో ఇంటిలోనే కాపాడాడు. ఫరో కుమార్తె మోషేను తన కుమారునిగా స్వీకరించేటట్టుగా దేవుడు ప్రణాళిక రచించాడు. బిడ్డను పెంచటానికి స్వంత తల్లి కష్టపడుతున్నప్పుడు 3 నెలలు వానిని దాచి, ఆ తరువాత ఇక దాచలేక ఏటి నీళ్లలో విడిచిపెట్టినప్పుడు ఒక జమ్ము పెట్టె తయారు చేసి కీలు పూసి జిగటమన్ను పూసి ఆ పెట్టెలో బాలుడైనటువంటి మోషేను 3 నెలల ప్రాయంలో ఆ ఏటి నీటిలో విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా అక్కడ మనకు కనిపిస్తుందంటే, ఫరో యొక్క కుమార్తె ఆ పెట్టెను కనుగొనడం, ఆ పెట్టెలో ఉన్నటువంటి శిశువు మోషేను చూడటం, మరలా ఆ శిశువును పెంచటానికి సొంత తల్లిగా యోకెబెదునే ఆమె తిరిగి ఏర్పాటు చేసుకోవటం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. తన సొంత కుమారుణ్ణి పెంచుకునేటందుకు, తన సొంత కుమారునికి ఆలన పాలన చూసేందుకు మరలా ఫరో యొక్క కుమార్తె యోకెబెదుకు జీతం ఇచ్చింది. అంటే తన సొంత బిడ్డను పెంచుతున్నప్పుడు యోకెబెదు జీతాన్ని కూడా పొందింది. ఇశ్రాయేలీయులలో మగపిల్లలందరినీ ఫరో చంపిస్తున్నప్పుడు ఏ ఇశ్రాయేలీయుడు కూడా మగపిల్లవాడిని కని పెంచలేని పరిస్థితులలో అమ్రాము, యోకెబెదులు తమ సొంత కుమారుణ్ణి పెంచుతున్నందుకు దేవుడు ఫరో కుమార్తె ద్వారా భత్యము ఏర్పాటు చేశాడంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. అంటే దేవుని ప్రణాళికలు ఈ విధంగా ఉంటాయి. కష్ట పరిస్థితులలో ఏ దారి మనకు కనిపించడం లేదనేటువంటి స్థితిలో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మన బ్రతుకే దేవుని కొరకు అనుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎంత చక్కగా
ఆయన అనుకున్న రీతిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుని వెళతాడో మనం మన జీవితాలలో చూడగలిగితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కనుక మొట్టమొదట ఈ విషయాన్ని బట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా కూడా దేవుని మీద ఆధారపడి ప్రతి కష్ట సమయంలోనూ దేవుణ్ణి మీరు శరణు వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీ జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మానవులుగా మనకు భవిష్యత్తు ఏంటో తెలియదు, కానీ పరలోకమందున్న తండ్రికి భవిష్యత్తు తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞానము కలిగిన వాడు. కనుక ప్రతి విషయంలోనూ ఆయనను సంతోషపెట్టాలి, ఆయన చిత్తమును నెరవేర్చాలి, ఆయన వాక్యము నా పట్ల నెరవేరాలి అనేటువంటి ఏకైక భావనతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులనైనా సరే మనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడు. మోషే జీవితంలో అలాగే జరిగింది. మొదటి 40 సంవత్సరాలు మోషే బాల్యం, మోషే నేర్చుకునే దశ, మోషే దేవుని కొరకు ఎదుగుతున్న దశ మనకు కనిపిస్తుంది. అయితే మోషే పెద్దవాడైనప్పుడు, అంటే ఒక 40 సంవత్సరాలు వచ్చినప్పుడు, మోషే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పటి వరకు ఫరో యొక్క కుమార్తె సమక్షంలో పెరగటానికి, నేను ఇలా బ్రతికి ఉండటానికి, ఈ విద్యలన్నిటినీ నేను నేర్చుకోవటానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు అప్పగింపబోయేటువంటి పనిని నేను నెరవేర్చాలి, నా సహోదరులను నేను కాపాడాలి, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని ఎప్పటికైనా తప్పకుండా నెరవేరుస్తాడు, ఐగుప్తు దేశంలో ఉండిపోయినటువంటి మమ్మును వాగ్దత్త దేశంలోనికి ఆయన తీసుకుని వెళతాడు. కనుక ఈ విషయంలో నా పాత్ర ఏమిటి, నా సహోదరులకు నేను చేయగలిగినది ఏమిటి, నా సహోదరులను నేను ఎలా విడిపించాలి, వారు భయంకరమైనటువంటి దాస్యత్వంలో ఉన్నప్పుడు, వేదన అనుభవిస్తున్నప్పుడు వారికి నేను చేయగలిగినటువంటి మేలేమిటి, దేవుడు నన్ను ఫరో కుటుంబంలో ఉంచి వారికి నేను చేయాలనుకున్నటువంటి మేలేమిటి, నా వలన వారు ఎలా సహాయాన్ని పొందగలరు, ఇటువంటి ఆలోచనలతో మోషే బయలుదేరాడు. ప్రియులారా, ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు చాలా చక్కగా వ్రాయించాడు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు కనిపిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనకు ఈ సంగతులు కనిపిస్తున్నాయి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 సందర్భాలను మనం క్రోడీకరించి ఈరోజు పాఠ్యాంశాన్ని నేర్చుకోగలిగితే మోషే గారి యొక్క జీవితంలో 2వ ఘట్టం, అంటే మోషే గారికి భూమి మీద జీవిత కాలంలో 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు మధ్య జరిగినటువంటి ఈ జీవితకాల చరిత్ర మనం ఈ సందర్భంలో ఆలోచన చేద్దాం. ప్రియులారా, మోషేకు దేవుడు చూపిన కృపను మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలలో కూడా దేవుని కృపను పొంది దేవుని కొరకు బ్రతికేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. మోషే గారి యొక్క మొదటి 40 సంవత్సరాలను మునుపటి భాగంలో నేను వివరించాను. ఇప్పుడు 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు జరిగినటువంటి మధ్యకాల చరిత్రను మనం ఆలోచన చేద్దాం. మోషేకు 40 ఏండ్లు వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ముందుగా నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఆ దినములలో అనగా మోషేకు 40 ఏండ్లు వచ్చాయి. మోషేకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ దినములలో తన సహోదరులను చూడాలనేటువంటి బుద్ధితో మోషే బయలుదేరినట్టుగా ఈ వాక్యంలో మనం చూడగలం. తన సహోదరుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి భారం ఎలా ఉంది, వారి యొక్క జీవితం ఎలా నడుస్తుంది, దీనిని అంతటిని చూడటానికి, వివేచించటానికి మోషే బయలుదేరాడు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేస్తున్నారా?
మోషే యొక్క జీవితాన్ని, మోషే యొక్క ప్రవర్తనను, మోషే యొక్క ఆలోచన విధానాన్ని చక్కగా మీరు ఆలోచన చేస్తున్నారా? ఐగుప్తు రాచరికంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా మోషే చలామణి అవ్వచ్చు. తన జీవితాన్ని అంతటినీ కూడా అక్కడే అతడు ముగించుకోవచ్చు. సుఖవంతమైన విలాసవంతమైనటువంటి జీవితానికి మోషే అలవాటు పడి అక్కడే తన బ్రతుకును ముగించుకోవచ్చు. కానీ మోషే చిన్ననాట నుండి ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడో చూడండి. ఎందుకంటే తన స్వంత తల్లి పెంచింది కదా, తన స్వంత తల్లి యోకెబెదు పెంచింది కదా. అమ్రాము యోకెబెదులు తప్పనిసరిగా దేవుని గూర్చి, దేవుని వాగ్దానాలను గూర్చి, దేవుని ప్రజలను ఆయన జ్ఞాపకము చేసుకున్నటను గూర్చి, దేవుని కొరకు బ్రతుకుటను గూర్చి ఖచ్చితంగా చెప్పి ఉండాలి. ఫరో యొక్క ఇంటిలో అయితే మోషేకు దేవుని జ్ఞానం లభించదు, కానీ ఇశ్రాయేలు ఇంటిలో అయితే మోషేకు దేవుని జ్ఞానం లభిస్తుంది. ఈరోజు దేవుని గురించి తెలుసుకున్న తల్లిదండ్రులుగా మీ పిల్లలను లోకంలో విడిచిపెడుతున్నారా? లేక లోకపు మాలిన్యం వారికి అంటనివ్వకుండా నిరంతరం మీకు తెలిసిన పరిధిలో దేవుని వాక్యాన్ని వారికి నేర్పించగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ పిల్లలను ప్రతిరోజు దేవుని వాక్యంతో ఉంచి వారిని దేవుని వాక్యపు సంరక్షణలో పెంచగలిగితే అది మంచి విషయం. లేని పక్షంలో మీరు తగు జాగ్రత్త కలిగిన వారై మీ పిల్లలను అపవాది కబలించకుండా, ఆ పరిస్థితులు రానివ్వకుండా చిన్ననాట నుండి మొక్క దశలోనే వారిని దేవుని కొరకు మీరు మలచాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అమ్రాము యోకెబెదులు మోషేను బాల్యము నుండి దేవుని కొరకు పెంచారు, దేవుని కొరకు పెంచారు. కనుక మోషే పెద్దవాడైనప్పుడు తన సహోదరులను చూడాలనేటువంటి ఆలోచనతో, వారు కలిగి ఉన్నటువంటి భారములన్నిటినీ ఒకసారి తెలుసుకోవాలనేటువంటి కోరికతో బయలుదేరాడు. తన సహోదరులు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, ఈ విషయాన్ని చూడడానికి మోషే బయలుదేరినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పటికి మోషేకు ఉన్నటువంటి వయస్సు, మోషే బయలుదేరడాన్ని దేవుడు మరో చోట మనకు తెలియజేస్తున్నాడు. అదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను గారి ప్రసంగం. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వివరాలను అక్కడ తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. మోషేకు 40 ఏండ్లు వచ్చినప్పుడు, 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఇప్పటి వరకు నేను ఫరో యొక్క కుటుంబపు సంరక్షణలో ఉన్నది నా మిగిలిన జీవితాన్ని ఆ సుఖవంతమైనటువంటి జీవితంలో గడపటానికి కాదు. ఇంతవరకు నేను ఐగుప్తు సకల విద్యలను నేర్చుకున్నది దేవుని కొరకు, ఆ విద్యను ఉపయోగించటానికి, నాకు దేవుడిచ్చినటువంటి ఈ హోదాను దేవుని నిమిత్తం వినియోగించటానికి, దేవుని కొరకే సమర్పించటానికి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై, బుద్ధి కలిగిన వాడై తన సహోదరుల యొద్దకు మోషే బయలుదేరాడు. మోషేకు 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి మోషేకు పుట్టెననేటువంటి మాటలు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనంలో మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఈ మాటలను మనం క్రోడీకరిస్తే మోషే యొక్క వయస్సు మనకు అర్థమవుతుంది. అలాగే మోషే ఎందు నిమిత్తము తన సహోదరుల యొద్దకు వెళ్ళాడనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. తన సహోదరుల యొక్క భారములు చూడవలెనని, వారిని రక్షించవలననేటువంటి తపనతో మోషే బయలుదేరినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆ తరువాత జరిగినటువంటి సందర్భాన్ని నిర్గమకాండంలో మీరు వివరముగా చూడవచ్చు. నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనం నుండి వివరంగా మీరు చూడవచ్చు. ఆ సందర్భాన్ని మీకు కాస్త వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. మోషే తన సహోదరుల యొద్దకు వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక సందర్భాన్ని చూస్తాడు. అదేంటంటే, ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాడు, పరిస్థితిని చూచాడు.
ఐగుప్తీయుడు అన్యాయముగా ఇశ్రాయేలీయుడి మీద పడి ఇశ్రాయేలీయుడిని కొడుతున్నాడు. కనుక ఆ పరిస్థితులలో మోషేకున్న అధికారాన్ని బట్టి, మోషేకున్న బలాన్ని బట్టి ఆ ఐగుప్తీయుడిని అడ్డుకున్నాడు. ఆ ఐగుప్తీయుడిని కొట్టి చంపేశాడు, ఇసుకలో పాతిపెట్టేశాడు. ఇశ్రాయేలీయుడును రక్షించాడు. బలహీనుడైనటువంటి ఇశ్రాయేలీయుడును రక్షించాడు. ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా ఇశ్రాయేలీయుడిని దోచుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలీయుడి మీద పడి అతన్ని హింసిస్తున్నప్పుడు ఆ ఐగుప్తీయుడిని నిలువరించాడు. ఆ ఐగుప్తీయుడిని కొట్టి చంపాడు. మోషే ఆ ఐగుప్తీయుడిని కొట్టి చంపాడు. శత్రువును కొట్టి చంపినట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ఇశ్రాయేలీయుడిని బ్రతికించాడు, కాపాడాడు. నా సహోదరులను ఈ విధంగానే నేను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ మోషే ఆ కార్యక్రమాన్ని చేశాడు. నా సహోదరులను ఈ విధంగానే నేను కాపాడాలేమో, ఐగుప్తీయులను కొట్టి చంపి ఇశ్రాయేలీయులను నేను కాపాడాలి అనేటువంటి ఆలోచన అక్కడ మోషేకు ఉన్నదని మనం గమనించాలి. ఈ విధంగానే నేను ఇశ్రాయేలీయులను కాపాడగలనేమో అనుకుంటున్నాడు. ఆ సందర్భం గడిచిపోయింది. తర్వాత రెండో సందర్భం. ఈ రెండో సందర్భంలో ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటున్నారు. అప్పుడు మోషే వారి దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ఇశ్రాయేలీయులే, మీరెందుకు పోట్లాడుకుంటున్నారు? మీరు సహోదరులు కదా, మీరు కలిసి ఉండాలి కదా, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కదా, మీరెందుకు ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు, పగను కలిగి ఉన్నారు అని మోషే వారిని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఆ ఇద్దరు ఇశ్రాయేలీయులలో దౌర్జన్యం చేస్తున్నటువంటి ఒక ఇశ్రాయేలీయుడు ఏమంటున్నాడు మోషేతో, ఐగుప్తీయుడిని కొట్టి చంపినట్టుగా నన్ను కూడా, మమ్మలను కూడా కొట్టి చంపేస్తావా? మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అని ఆ దౌర్జన్యం చేస్తున్నటువంటి ఒక ఇశ్రాయేలీయుడు మోషేని అడుగుతున్నాడు. అప్పుడు మోషే గ్రహించాడు, నేను మునుపు చేసినటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిపోయింది. నేను ఒక ఐగుప్తీయుడిని కొట్టి చంపినటువంటి విషయం అందరికీ వెల్లడైపోయింది. కనుక ఇశ్రాయేలీయులు కూడా నేను వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నానని గ్రహించలేకపోయారు. ఇశ్రాయేలీయులు కూడా మోషే వారికి సహాయం చేయటానికి ఐగుప్తీయుడిని కొట్టి చంపాడనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోయారు. మమ్మును మోషే రక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. కనుక ఇక ప్రయోజనమే ఉంది, నేను వెళ్ళిపోవాలి. వీరికి నేను సహాయం చేయాలనుకున్నా వీరు ఆ సహాయాన్ని నిరాకరిస్తున్నారు. కనుక నేను వెళ్ళిపోదాం, వీరికి సహాయం చేయడం ఎందుకు? ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను రాజు దగ్గరికి అయితే వెళ్ళలేను, ఫరో దగ్గరికి అయితే వెళ్ళలేను. ఎందుకంటే ఈ సంగతి అందరికీ వెల్లడైపోయింది. రాజు దగ్గరికి అయితే వెళ్ళలేను. నేను మరో ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను దేశానికి వెళ్ళిపోయినట్టుగా చరిత్రలో మనం చూడగలం. మోషే యొక్క రెండవ ఘట్టంలో 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘటనలో ఇది ఒకటి. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. మొట్టమొదట నిర్గమకాండంలో మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఆ సంగతి విని ఫరో ఆ సంగతి విని, ఏ సంగతి? మోషే ఒక ఐగుప్తీయుడిని కొట్టి చంపాడనేటువంటి సంగతిని విని ఫరో ఆగ్రహం తెచ్చుకొని మోషేను చంపాలనుకున్నాడు. మోషేను బంధించి చంపేయాలనుకున్నాడు. అయితే మోషే ఈ విషయాన్ని విని, నేను ఇశ్రాయేలీయులను కాపాడటానికి ఐగుప్తీయుడిని కొట్టి చంపాననేటువంటి విషయం నలుగురికి తెలిసిపోయింది కనుక
అందరికీ వెల్లడైంది కనుక, రాజు కూడా నన్ను చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కనుక మోషే భయపడ్డాడు, పారిపోయాడు. ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను దేశమునకు పారిపోయి అక్కడ నిలిచిపోయినట్టుగా మనకు నిర్గమకాండంలో కనిపిస్తుంది. ప్రియులారా, అపొస్తలుల కార్యంలో ఏమి రాయబడిందో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ కాస్త మనం ఆలోచించగలిగితే ఒక చక్కని విషయం మనకు అర్థమవుతుంది. అందుకే మీకు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఫరో మోషేను చంపజూచెను కనుక మోషే భయపడ్డాడు, పారిపోయాడు, మిద్యాను దేశమునకు వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వచనంలో స్టెఫను గారి ప్రసంగంలో ఈ విషయాన్ని గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది? మోషే ఆ మాట విని, ఏ మాట? తాను ఐగుప్తీయుడిని చంపాడు అనేటువంటి విషయం అందరికీ వెల్లడైపోయింది అనేటువంటి విషయం. ఆ మాట మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. అంటే మోషే యొక్క 2వ ఘట్టం, ఆయన జీవితంలో తదుపరి 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత తదుపరి 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు వరకు అతని యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ మాటలలో మనం చూడగలిగితే, తాను ఇశ్రాయేలీయులను కాపాడటానికి ఒక ఐగుప్తీయుని కొట్టి చంపాడనేటువంటి విషయం రాజుతో సహా రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ వెల్లడైపోయింది కనుక ఆ మాట విని మోషే పారిపోయి మిద్యాను దేశంలో పరదేశిగా ఉండి అక్కడ 2 కుమారులను కనెను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఎవరికీ సందేహం లేదు కదా. మోషే గారి యొక్క జీవితంలో 2వ ఘట్టం అనగా 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు మధ్యలో జరిగినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం దగ్గరకు మీరు రావాలి. ఇప్పుడు మీకు సందేహం కలుగుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనంలో, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 29వ వచనంలో మోషే ఐగుప్తు దేశంలో నుండి పారిపోయి మిద్యాను దేశంలో పరదేశిగా ఉండి 2 కుమారులను కనినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 11వ అధ్యాయము 27వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ ఏమని రాయబడింది? మోషేను గూర్చి, మోషే యొక్క 2వ ఘట్టంలో జరిగినటువంటి సందర్భాన్ని గూర్చి, 40 సంవత్సరాలలో అతడు చేసినటువంటి చర్యను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. అదే విషయాన్ని పౌలు గారు హెబ్రీయులకు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాస్తున్నారు. ఏమని వ్రాయబడిందో చూడండి. విశ్వాసమును బట్టి అతడు అనగా మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అనగా అదృశ్యుడైన పరలోకమందున్న తండ్రి ఆయనను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఈరోజు అదృశ్య దేవుణ్ణి మీరు చూడగలుగుతున్నారా? చూడాలంటే అసలు ఆ పేరులోనే అదృశ్యుడు అనేటువంటి మాట ఉంది కదండి. దృశ్యము కానిది కదా అదృశ్యము. అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా చూడగలం? విశ్వాసము ద్వారా చూడగలం. ఈరోజు
లోకమందు ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు తమ బాహ్య నేత్రాలతో ఒక విగ్రహ రూపంలో దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, ఒక చిత్రంలో దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, ఒక ఆకారంలో దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు. అలా చూస్తే తప్ప దేవుడని నమ్మరు. అలా చూస్తే తప్ప దేవుడని నమ్మరు. కానీ చూచి నమ్మేది కాదు, చూడక నమ్మేది విశ్వాసం. చూచి నమ్మేది కాదు. పరిశుద్ధ గ్రంథం విశ్వాసమునకు డెఫినేషన్ ఏమని తెలియజేస్తుంది? నీవు చూచి నమ్మితే అది విశ్వాసం ఎలా అవుతుంది? చూడక నమ్మితే అది విశ్వాసం అవుతుంది. నీ దేవుణ్ణి నీవు చూడక నమ్ముతున్నావా, చూచి నమ్ముతున్నావా? ఒక చక్కని ఆకారంలో, మనిషి ఆకారంలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక చక్కని ఆకారాన్ని నీవు గీసుకొని, లేకపోతే ఒక బొమ్మగా నిరూపించుకొని దానిని పూర్తిగా అలంకరించి, తల నుండి తోక వరకు పూర్తిగా అలంకరించి ఇది దేవుడు అని నీవు చూచి నమ్ముతున్నావంటే నీవు విశ్వాస భ్రష్టుడవు అని బైబిల్ చెబుతుంది. చూచి నమ్ముతున్నావా? చూచి నమ్ముతున్నావా? అయితే నీలో విశ్వాసం అనేటువంటి పదానికి అర్థమే ఉంది. మోషే చరిత్రలో ఒక గొప్ప నాయకుడు. మోషే తన జీవిత కాలంలో అదృశ్యుడైన వారిని, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని, పరలోకమందున్న తండ్రి అదృశ్యుడు, ఆత్మదేవుడు, ఆయనను ఒక రూపంలో మనం చూడలేం. చూచి నమ్మాలని ఆయన కోరుకోవటం లేదు, చూడకుండా నమ్మాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈరోజు నేను అదృశ్యుడైన దేవుని స్థిర బుద్ధితో చూడగలుగుతున్నానంటే అది దేవుని కృప. మీరంతా ఆ కృపలో ఉండగలుగుతున్నారా? ఆ కృపను రుచి చూడగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మోషే అదృశ్యుడైన వారిని, పరలోకమందున్న దేవుణ్ణి విశ్వాసమును బట్టి చూచుచున్నవాడై, స్థిరబుద్ధి గలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను అని ఇక్కడ వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఏ సంగతి అయినా సరే పరిపూర్ణంగా మీకు అర్థం కావాలంటే పూర్తిగా గ్రంథాన్ని చదవాలి. ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకసారి పూర్తిగా చదవాలి. ఏ సంగతి అయినా, ఏ సందర్భమైనా మీకు పరిపూర్ణంగా అర్థం కావాలంటే, అరకొర కాదు, పరిపూర్ణంగా అర్థం కావాలంటే మీరు ఈ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ పరిశోధించాలి, చదవాలి, నేర్చుకోవాలి, దేవుని సహాయాన్ని అడగాలి. ఎక్కడెక్కడ వ్రాయబడింది, ఇంకా మోషేను గూర్చి ఎక్కడెక్కడ వ్రాయబడింది అని మీరు తరచి చూచి వెదకి చదివి పరిశోధించి అప్పుడు మీరు జ్ఞానమును సంపాదించుకోగలగాలి. నిర్గమకాండంలో చదివినప్పుడు, అపొస్తలుల కార్యములలో చదివినప్పుడు మనకేమని కనిపించింది? మోషే సంగతి వెల్లడి అయినదని భయపడి పారిపోయి మిద్యాను దేశంలో పరదేశిగా ఉండి 2 కుమారులను కనినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆ మాటలను మనం చదివినప్పుడు ఒకే కోణంలో మనం వెళుతున్నాం. ఆ 2 మాటలను చదివి అక్కడితో మనం నిలిచిపోయినప్పుడు ఒకే కోణంలో మనం చూస్తున్నాం. మోషే భయపడ్డాడు, పారిపోయాడు, మిద్యాను దేశానికి వచ్చాడు, అక్కడ నిలిచిపోయాడు, పరదేశిగా ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, 2 కుమారులను కన్నాడు. ఈ విషయం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఒక్క మాటలో ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో. అసలు మోషే భయపడ్డాడని ఎవరు చెప్పారు అంటున్నాడు దేవుడు. మోషే భయపడ్డాడని ఎవరు చెప్పారు? మోషే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై, చంచలమైనటువంటి బుద్ధితో కాదు, ఏదో బెదిరిపోయినటువంటి మనస్తత్వంతో కాదు, ఎక్కడికి వెళ్ళాలా అని తెలియక వెళ్ళినట్టు కాదు, స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక. అదేంటి ముందు భయపడి అని వ్రాయబడింది? మరి నిర్గమాకాండములో కానీ అపొస్తలుల కార్యములలో కానీ భయపడి పారిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో రాజాగ్రహమునకు భయపడక మిద్యాను దేశమునకు వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ మాటలను మూడింటిని కూడా, 3 సందర్భాలను కూడా క్రోడీకరించి మనం చదవాలి. విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోషేకు రాజు నన్ను చంపేస్తాడనేటువంటి భయం ఏమీ లేదు. కానీ భయం వల్ల దేని నిమిత్తం ఉందో తెలుసా?
ఇంతవరకు నేను ఈ విధంగా బ్రతికి నా బ్రతుకును కాపాడుకుని ఒక రాజు చేతిలో నా ప్రాణాలను కోల్పోయేటువంటి పరిస్థితిని నేను అంగీకరించలేనంటున్నాడు మోషే. ఇంతవరకు నేను బ్రతికినందుకు మొదటి 40 సంవత్సరాలలో ఇన్ని విద్యలు నేర్చుకొని నా సహోదరుల నిమిత్తం ఇంతగా ఆలోచన చేసి దేవుని నిమిత్తం ఇంతగా నేను నా బ్రతుకును కాపాడుకున్నది ఎందుకు? ఏదో ఒక ఐగుప్తీయుడిని కొట్టినందుకు, చంపినందుకు, ఐగుప్తు ఫరో నన్ను చంపేయటానిక, నేను అలా మరణించటానిక కాదు. నేను దేవునికి భయపడుతున్నాను. నేను దేవునికి మాత్రమే భయపడుతున్నాను. నేను దేవుని కొరకు పుట్టినవాడను, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడను, దేవుని కొరకు మరణించాలి. దేవుడు ఆదేశించినట్టుగా మరణించాలి, రాజు ఆదేశించినట్టుగా కాదు. ఆలోచన చేస్తున్నారా? మోషేకు ఎవరంటే ఎక్కువ భయం, దేవుడంటేనా లేక రాజంటేనా? మోషేకు దేవుని మీద భయం లేదనుకోండి, అదృశ్యుడైన వారిని స్థిరబుద్ధితో అతడు విశ్వాసమును బట్టి చూడటం లేదనుకోండి, అప్పుడు రాజాగ్రహానికి భయపడి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి, బ్రతుకు జీవుడు అనుకుంటూ దూరంగా పారిపోవాలి. కానీ మోషే ఒక క్రమమైన పద్ధతిలో ఎక్కడికి వెళ్తున్నాడు? మిద్యాను దేశమునకు వెళ్ళాడు. మిద్యాను దేశమునకు ఒక పరదేశిగా వెళ్ళాడు. జాగ్రత్తగా గమనించాల మాటలు. మిద్యాను దేశమునకు ఒక పరదేశిగా వెళ్ళాడు. అంటే నేను ఇక్కడ కొంతకాలం మాత్రమే జీవించడానికి వచ్చాను, మరలా నేను రీఎంట్రీ ఇస్తాను, మరలా నేను ఐగుప్తు దేశానికి వెళతాను, నా సహోదరులను నేను కాపాడతాను, నా సహోదరులను నేను కాపాడతాను, దేవుని చిత్తము కొరకు నేను ఎదురు చూడాలి, దేవుని సంకల్పానుసారముగా నేను ముందుకు కొనసాగాలి. ఐగుప్తు దేశము నుండి అతడు మిద్యాను దేశమునకు వెళ్ళాడు. మిద్యాను దేశంలో అతడు పరదేశిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ఒక చక్కని ఆలోచనతో, ఒక చక్కని ప్రణాళికతో మిద్యాను దేశమునకు వెళ్ళాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. మరి నిర్గమాకాండములో, అపొస్తలుల కార్యములలో భయపడి పారిపోయినట్టుగా ఉన్నది కదండి అని మీరు అడగచ్చు. అవును, భయపడి వెళ్ళిపోయాడు. కానీ ఎవరికి భయపడి వెళ్ళిపోయాడు? దేవునికి. దేవునికి. ఇక్కడ నన్ను రాజు చంపేస్తే నా బ్రతుకు పరమార్థం ఏంటి? ఇక్కడ ఫరో నన్ను చంపేస్తే నా బ్రతుకు పరమార్థం ఏంటి? ఇంతవరకు నేను దేవుని కొరకు బ్రతికినది, ఇక ముందుకును బ్రతకాలనుకున్నది ఇందు నిమిత్తమేనా? నేను ఫరో చేతిలో చంపబడటానిక అని ఆలోచన చేశాడు. దేవునికి భయపడ్డాడు. స్థిరబుద్ధి గలవాడై దేవుని చూస్తున్నాడు, అదృశ్యుడైన వారిని చూస్తున్నాడు, విశ్వాసమును బట్టి ఆలోచన చేస్తున్నాడు, విశ్వాసమును బట్టి బయలుదేరిపోయాడు, విశ్వాసమును బట్టి మిద్యాను దేశంలో పరదేశిగా జీవించాడు. అక్కడ 2 కుమారులను కన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీకు కీ పాయింట్ చెబుతాను. ఈ 3 సందర్భాలను అర్థం చేసుకునేటువంటి ఒక కీ పాయింట్ చెబుతాను. మోషే 40 సంవత్సరాల నుండి తనకు 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా రెండవ ఘట్టంలో మిద్యాను దేశంలోనే ఉన్నాడు, పరదేశిగానే ఉన్నాడు. అయితే మోషే యొక్క భావన, మోషే యొక్క ఆలోచన, మోషే యొక్క దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? ఐగుప్తు దేశంలో బానిసలుగా పడి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మీద. అక్కడ వారు పడుతున్నటువంటి వేదన, వారు పొందుచున్నటువంటి భారములు, వారు విసిగిపోతున్నారు, వారిని ఎలాగైనా కాపాడాలి. ఐగుప్తీయుల దౌర్జన్యం వలన ఇశ్రాయేలీయులు నశించిపోయేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నేను మిద్యాను దేశంలో పరదేశిగా ఉన్నాను, ఎప్పటికైనా నేను వెళ్ళాలి, నా సహోదరులను కాపాడాలి అనేటువంటి భావనతోనే మోషే తదుపరి 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో జీవిస్తున్నాడు. మోషే తదుపరి 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో జీవిస్తున్నాడు. ఒకవేళ రాజాగ్రహమునకు భయపడి పారిపోయిన వాడైతే మిద్యాను దేశంలో స్థిరపడిపోవాలి, మిద్యాను దేశంలో స్థిరపడిపోవాలి. ఇక నేను మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళను అనుకోవాలి. అటువంటి భావన లేదండి మోషేలో. అటువంటి భావన లేదండి మోషేలో. నేను తిరిగి వెళ్ళాలి, నేను తిరిగి వెళ్ళి నేను చేయగలిగినటువంటి సహాయం నా సహోదరులకు చేసి వారిని బ్రతికించాలనేటువంటి భావనతోనే మోషే ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనముల నుండి మనం నేర్చుకోగలం. ప్రియులారా, ఇప్పుడు మీకు కీ పాయింట్ చెబుతాను.
మోషే ఇటువంటి భావనలతో ఉండి విశ్వాసమును బట్టి స్థిరబుద్ధి గలవాడై అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా ఐగుప్తు దేశమును విడిచి మిద్యాను దేశమునకు పరదేశిగా వచ్చి దేవుని కొరకు ఆలోచిస్తున్నాడో లేదో ఈ కీ పాయింట్ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ప్రియులారా, ఆ చక్కని లేఖన భాగం ఇప్పుడు మీరు చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు. నిర్గమకాండము 18వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు అన్య దేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. మోషే యొక్క జీవితంలో రెండవ ఘట్టంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మోషే మిద్యాను దేశానికి వచ్చేసాడు. మిద్యాను దేశమునకు వచ్చినప్పుడు ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. సిప్పోరా ద్వారా 2 కుమారులను కన్నాడు. 2 కుమారుల పేర్లేంటి? గెర్షోము అనేటువంటి పేరు మొదటి పిల్లవానిది, ఎలీయెజరు అనేటువంటి పేరు రెండవ పిల్లవానిది. 2 కుమారులను కన్నాడు. గెర్షోము అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ఏ అర్థం వచ్చేటట్టుగా తన కుమారుడికి పేరు పెట్టాడు? గెర్షోము అనగా పరదేశి. గెర్షోము అనగా పరదేశి. రెండవ కుమారునికి ఏమని పేరు పెట్టాడు? ఎలీయెజరు. ఎలీయెజరు అనేటువంటి పదానికి అర్థం ఏంటి? దేవ సహాయము. దేవ సహాయము. తన 2 కుమారులకు పేర్లు పెట్టాడండి. ఏ పేర్లు పెట్టాడో చూడండి. గెర్షోము, ఎలీయెజరు. తన 2 కుమారులను చూస్తున్నప్పుడు మోషే యొక్క జీవితంలో రెండవ ఘట్టం పూర్తిగా మోషే కళ్ళ ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది. తన 2 కుమారులను చూస్తున్నప్పుడు మోషే ఏం చేయాలో అనునిత్యం మోషేకు జ్ఞాపకం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మోషే ఆ విధంగా వారిద్దరికి ఆ పేర్లు పెట్టాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. మోషే రాజుకు భయపడి మిద్యాను దేశానికి వచ్చాడా? దేవునికి భయపడి రాజు చేతిలో నుండి తప్పించుకొని మిద్యాను దేశానికి వచ్చాడా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మోషే తన కుమారులకు ఏం పేర్లు పెట్టాడు? మోషేకి అక్కడ ఏమైనా తక్కువైందని కాదండి. మోషే మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ రాజు చేతుల్లో నుండి తప్పించుకొని బ్రతుకు జీవుడు అనుకుంటే ఇక్కడికి వచ్చాడు, దేవుని మీద పట్టింపు లేదు అనుకుంటే కనుక మోషే ఇత్రో దగ్గరకు వచ్చినప్పుడు తన మామ మందను మేపుకుంటున్నాడు. అక్కడ తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. ఇక తాను అక్కడే ఉండిపోవచ్చు కదా? లేదు. తనకు పుట్టినటువంటి మొదటి కుమారునికి ఏం పేరు పెడుతున్నాడంటే గెర్షోమ్ అనేటువంటి పేరు పెడుతున్నాడు. పరదేశి. పరదేశి అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పేరు పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఆలోచన ఏంటన్నమాట? మోషే యొక్క విధానం ఏంటన్నమాట? ఆ పేరు పెట్టడంలో అసలు రహస్యం ఏంటన్నమాట? మేము ఇక్కడ పరదేశులము. నేను ఇక్కడ పరదేశిని, నా కుటుంబం ఇక్కడ పరదేశులుగా జీవించాలి, నా కుమారులు ఇక్కడ పరదేశులుగా జీవించాలి. మేము ఎప్పటికైనా మరల మా సహోదరుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి నా సహోదరులను దగ్గరకు నేను వెళ్ళిపోవాలి. వారిని దేవుని సహాయం చేత నేను విడిపించాలి. మేము వాగ్దత్త దేశంలోనికి వెళ్ళిపోవాలి. మా ప్రాంతం ఇది కాదు. మిద్యాను దేశం మా యొక్క సొంత ప్రాంతం కాదు. ఐగుప్తు దేశం కూడా మా సొంత ప్రాంతం కాదు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎప్పటికైనా సరే ఆయన నెరవేరుస్తాడు. కనుక నా మొదటి కుమారునికి నేను గెర్షోము అనేటువంటి పేరు పెట్టాలి. ఒకవేళ ఇతరు అడిగాడు అనుకోండి, ఏంటయ్యా గెర్షోము అనేటువంటి పేరు పెట్టావు, పరదేశి, నీవు ఇక్కడే ఉండిపోవచ్చు కానీ అడిగాడు అనుకోండి, లేదు మామ, నేను ఇక్కడ ఉండను, నేను దేవునికి భయపడేవాడను. ఈ మిద్యాను దేశంకి ఎందుకు వచ్చానో తెలుసా? మరలా నేను ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలీలను నా చేతనైనంత మట్టుకు నేను కాపాడాలి. దేవుని సహాయాన్ని నేను పొంది నేను ఇశ్రాయేలీలను కాపాడాలి. కనుక ఈ విషయం నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. నా కుమారుని పేరు గెర్షోము అన్నాడు. ఇక రెండవ కుమారుని పేరేంటి? ఎలీయెజరు. ఫరో కత్తి వాత నుండి దేవుడు నన్ను కాపాడాడు. అదృశ్యుడైన వానిని ఆయన చూస్తున్నాడు. చూడండి, మోషే అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడు. మోషే ఫరో కత్తి వాత నుండి
నేను తప్పింపబడ్డానంటే ఏదో నేను పారిపోయి వచ్చినందుకు తప్పింపబడలేదు. దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నన్ను తప్పించాడు కనుక దేవుని సహాయం నాతో పాటే ఉన్నది అని తన రెండవ కుమారునికి ఎలీయెజర్ అనేటువంటి పేరు పెట్టాడు. కనుక పూర్తిగా తన జీవితం ఎలా వెళ్ళాలో అనేటువంటి విషయం తన కళ్ళ ముందు తన ఇద్దరు కుమారుల పేర్ల ద్వారా, ఆ పేర్లకు ఉన్నటువంటి అర్థాల ద్వారా తాను నిరంతరం జ్ఞాపకంలో ఉంచుకునేటట్టుగా మోషే తన ఇద్దరు కుమారులకు ఆ పేర్లు పెట్టాడంటే ఇదిగో ఈ విషయాన్ని బట్టి మీకు అర్థం కావాలి మోషే మిద్యాను దేశానికి ఎందుకు వచ్చాడనేటువంటి సంగతి. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ప్రాణం మీద ఇష్టం కలిగిన వాడే ఇక్కడికి రాలేదండి. తన ప్రాణము దేవుని కొరకు అంకితం చేయాలనేటువంటి జాగ్రత్త కలిగిన వాడే తన ప్రాణాలను జాగ్రత్తగా దేవుని చేతుల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో మిద్యాను దేశంలోనికి వచ్చాడు. మీలో ఎంతమంది ఈ విధంగా మోషే యొక్క జీవిత చరిత్ర నుండి పాఠాలను నేర్చుకొని మీ బ్రతుకును చక్కగా మలుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరెవరి కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో భూమి మీద జీవిస్తున్నారు. మీ జీవితం ఎవరి కొరకు వినియోగింపబడాలనేటువంటి ఉద్దేశంతో మీరు భూమి మీద జీవిస్తున్నారు. లోకం కొరక, దేవుని కొరక? లోకం కొరక, దేవుని కొరక? మీరెంత నేర్చుకున్నా, మీరెంత సంపాదించినా, మీ దగ్గర ఏ ప్రావీణ్యత ఉన్నా సరే అది దేవుని కొరకు వినియోగింపబడకపోతే అది వ్యర్థమే కదా, అది ఎందుకు పనికిరానిదే కదా. కనుక ఒక్కసారి మనసు పెట్టండి. మోషే తన జీవితంలో ఏమి నేర్చుకున్నా, ఎంత సంపాదించినా తన జీవితం అంతా దేవునికి మాత్రమే అంకితం చేసుకోవాలనేటువంటి ఏకైక ఆలోచన కలిగిన వాడండి. కనుక తన జీవితంలో రెండవ ఘట్టాన్ని మనం చక్కగా ఆలోచన చేసినప్పుడు ఎంతో చక్కని పాఠాన్ని దేవుడు మనకు మోషే యొక్క జీవితం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియులారా, మీరు ఈ పాఠాన్ని నేర్చుకున్న వారై కేవలము దేవునికి మాత్రమే భయపడుతూ మీ జీవితం అంతటిని సంపూర్ణముగా దేవుని చేతులలో మీరు పెట్టి దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ కృపావార్తలో తరానికొక్కడు అనేటువంటి ఈ అంశము ద్వారా మోషే గారి యొక్క జీవితంలో ఈ రెండవ ఘట్టాన్ని ముగిస్తున్నాను. వచ్చే కార్యక్రమంలో మోషే గారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మూడో ఘట్టాన్ని మనం నేర్చుకుందాం. దేవుని కృపా సహాయములు మనకు తోడుగా ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించి ప్రతి సమయములోనూ మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్న మా కన్న తండ్రి అయిన దేవ, అదృశ్యుడైన దేవ, స్థిర బుద్ధితో మిమ్మను నిత్యకాలము వెంబడించే భాగ్యం క్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన, మా జీవితమును సంపూర్ణముగా మీ చేతుల్లో పెట్టుకొని మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, మీరు దయచేసినటువంటి ఈ మాటలు, ఈ మహాజ్ఞానము మా హృదయములలో మేము భద్రం చేసుకొని మీ చిత్తమును పరిపూర్ణం చేసుకోగలుగుటకు ఆ విధముగా అడుగులు వేసే కృప మాకు దయచేయండి. నాయన, చరిత్రలో ఎందరో నీతిమంతులు మీ కొరకు వీరోచితమైనటువంటి సాహసాలు చేశారు, గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు, విశ్వాస వీరులుగా కనిపిస్తున్నారు. నాయన, మేము కూడా అట్టి మాదిరిగా జీవించగలుగుటకు, పాపమంతటిని ద్వేషించి పరిశుద్ధమైన జీవితాలతో మిమ్మల్ని సన్నుతించి మీ కొరకు మా బ్రతుకులను పూర్తిగా అంకితం చేసుకోగలుగుటకు నాయన అంతటి మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా మీ సన్నిధిలో మీ పాదముల దగ్గర వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోనే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.